Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేనలో సీన్ లేదని బాలినేనికి అర్థమైపోయిందా? రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కొత్త సవాళ్లను సృష్టించనున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం రాజకీయాలలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన తాజా ప్రకటన స్థానిక రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తాను ఒంగోలు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని, ఒకవేళ జనసేన పార్టీ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా అయినా ఎన్నికల బరిలో నిలుస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన ఆయన రాజకీయ వ్యూహాన్ని, భవిష్యత్ కార్యాచరణను తెలుసుకోవడానికి ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి 2004లో ఎమ్మెల్యేగా గెలిచి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి సుదీర్ఘకాలం అక్కడే కొనసాగారు. 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ రాజకీయంగా చురుకుగానే వ్యవహరిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బాలినేని జనసేన పార్టీలో చేరడం, ఇప్పుడు జనసేన టికెట్ లభించకపోయినా ఒంగోలు నియోజకవర్గం నుంచే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే నిర్ణయాన్ని వెల్లడించడం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఇటీవల కాలంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో బాలినేనికి విభేదాలు తీవ్రస్థాయికి చేరినట్టు సమాచారం. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వాతావరణం నెలకొందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో మార్కాపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బాలినేని హాజరు కావడం కూడా రాజకీయంగా కీలక సంకేతాలు పంపుతోంది. తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తాను అన్న బాలినేని వ్యాఖ్యలు స్థానిక రాజకీయాలలో మారుమూల కోణాలను తెరపైకి తెచ్చాయి. జనసేన అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వదా, లేక రాజకీయంగా మరో కొత్త పరిణామం చోటు చేసుకుంటుందా అన్నది వేచి చూడాల్సిందే. అయితే ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు, బాలినేని రానున్న ఎన్నికల బరిలో ఉండబోతున్నారన్నది ఇక అనుమానాలకు తావులేని విషయం. ఒంగోలు రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.